బా ఈ ఇంటర్వ్యూస్తో పడలేకపోతున్నాను. ఫస్ట్ తినేయాలి. మా అన్నం ఉంటే పెట్టు. ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్లకి ఆకలి ఎక్కువైపోయిందమ్మా. షబా బాబా మా ఎంతసేపు మా తొందరగా రామ్మా. ఏం చదువుతుంది ఈ పాప ఇంత ఇంట్రెస్ట్గా? ప్రేమ, రాత్రి మగలు కష్టపడి చదివినా అయినా నాకు ఇంగ్లీష్ రాలా. నువ్వైనా బాగా చదువుకో. ఏంటి రాత్రి మగల్లా? ఏరా ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఏమైంది? అంతా ఓకే కానీ ఇంగ్లీష్లో పోయిందమ్మా. తెలుగు భాషను రక్షించుకుందామంటే వీళ్ళేంటో ఇంగ్లీష్లో మాట్లాడమంటారు. ఇంగ్లీష్ రాదని చెప్పొచ్చుగా. మా తొందరగా రామ్మా. ఇంకా వండుతున్నాను రా, పెరుగన్న ముందు తింటావా? బా అవునా, సరే తేమ్మా. ప్రేమ, ఇన్ని రోజులు అమ్మ చేసిన వంట తిన్నావు, కానీ ఇప్పుడు అన్న చేసిన వంట తింటావు. దాన్ని ఒక్కసారి తిన్నావు అనుకో అని అంటావు. ఎలా అంటావు? అలాగే ఆ మిక్చర్ ఉంటే కూడా తేమ్మా. ప్రేమ, పెరుగన్నం తిన్న వాళ్ళందరూ జీవితంలో పైకి వచ్చారు తెలుసా నీకు? ఇలా బాగా కలుపుకోవాలి, సరేనా? వేమా. ఇప్పుడు ఒక బౌల్లో మిక్చర్ తీసుకొని అలా పైకి గార్నిష్ చేయాలా. చూసావా, దిస్ ఈజ్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ పెరుగన్నం. తినరా తిను. రే 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 నువ్వు కూటు కోసం పుట్టావా? కుటుంబాన్ని పోషించడానికి కొడుకుగా పుట్టావా? రే, మీ చెల్లి నగలు కుదబెట్టి తీసుకొని వస్తున్నాడు రా. నువ్వు ఇక్కడ కడుపుకేసుకుంటున్నావా? నువ్వు కడుపులోనే చనిపోయింటే బాగుండురా. అసలు కొడుకే పుట్టలేదు అనుకునేవాడిని. ఛీ, సాల్ట్ అడిగావు కదా నాన్న. కన్నీళ్ళు ఉంది కదమ్మా, సరిపోయింది. అన్నా, రే అన్నా, ఎక్కడున్నావు? వర్షం వచ్చేలాగుంది, త్వరగా రా అన్నా. అమ్మ రమ్మంటోంది. వస్తానులే, పెట్టు. రా అన్నా, అమ్మ భయపడుతోంది. నాన్న నీకు జాబ్ రాలేదని కోపడలేదురా. తెల్లారి నీ బ్యాగ్లో బైబిల్ని చూశాడు, చాలా కోప్పడ్డాడు. అప్పటి నుంచి నాన్న చాలా కోపంగా ఉన్నాడురా. నాన్న గురించి తెలుసు కదరా నీకు. ప్లీజ్ రా, తొందరగా వచ్చేయరా. అమ్మ ఏడుస్తా ఉంది. చచ్చిపోనులే, వస్తాను. నాకంత ధైర్యం కూడా లేదు. పేరుకే ఉన్నానయ్యా, ప్రేమ లేని వాడినయ్యా. పేరుకే ఉన్నానయ్యా, ప్రేమ లేని వాడినయ్యా. పేరు పెట్టి పిలిచినావయ్యా, ప్రేమతోనే నడిపినావయ్యా. పేరు పెట్టి పిలిచినావయ్యా, ప్రేమతోనే నడిపినావయ్యా. భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని. భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని. అవమానాలే నాకు అన్నపానాలు, అయినా నీ కృప నాకు ఉన్న చాలు.
అవమానాలే నాకు అన్నపానాలు, అయినా నీ కృప నాకు ఉన్న చాలు. పేరుకే ఉన్నానయ్యా ప్రేమ లేని వాడినయ్యా, పేరుకే ఉన్నానయ్యా ప్రేమ లేని వాడినయ్యా, పేరు పెట్టి పిలిచినావయ్యా, ప్రేమతోనే నడిపినావయ్యా, పేరు పెట్టి పిలిచినావయ్యా, ప్రేమతోనే నడిపినావయ్యా. నాకు లేదని తల వంచుకున్న సమయాన నీవు తల్లి కడుపులో కనుమూసిన మేలని కలత చెందిన సమయాన నీవు తగిన అర్హత నాకు లేదని తల వంచుకున్న సమయాన నీవు తల్లి కడుపులో కనుమూసిన మేలని కలత చెందిన సమయాన నీవు కన్న తండ్రివై నన్ను కౌగలించినావు, కౌగలించి నాకు ఘనతనిచ్చినావు, కన్న తండ్రివై నన్ను కౌగలించినావు, కౌగలించి నాకు ఘనతనిచ్చినావు. పేరుకే ఉన్నానయ్యా ప్రేమ లేని వాడినయ్యా, పేరుకే ఉన్నానయ్యా ప్రేమ లేని వాడినయ్యా, పేరు పెట్టి పిలిచినావయ్యా, ప్రేమతోనే నడిపినావయ్యా, పేరు పెట్టి పిలిచినావయ్యా, ప్రేమతోనే నడిపినావయ్యా. ప్రేమలో నటన నీడలో మోసపోతినే చేతకాని వాడిగా కరుణ కోసము ప్రేమ కోసము పడిగా పులుగాచ పనికిరాని వాడిగా కపట ప్రేమలో నటన నీడలో మోసపోతినే చేతకాని వాడిగా కరుణ కోసము ప్రేమ కోసము పడిగా పులుగాచ పనికిరాని వాడిగా విలువలేని నాకై సిలువ మోసినావు, సిలువ మోసి నాకై నీ విలువనిచ్చినావు, విలువలేని నాకై సిలువ మోసినావు, సిలువ మోసి నాకై నీ విలువనిచ్చినావు. పేరుకే ఉన్నానయ్యా ప్రేమ లేని వాడినయ్యా, పేరుకే ఉన్నానయ్యా
ప్రేమలేని వాడినయ్యా పేరు పెట్టి పిలిచినావయ్యా ప్రేమతోనే నడిపినావయ్యా పేరు పెట్టి పిలిచినావయ్యా ప్రేమతోనే నడిపినావయ్యా భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని భూమికే భారమని పుట్టడమే వ్యర్థమని అవమానాలే నాకు అన్నపానాలు అయినా నీ కృప నాకు ఉన్న చాలు అవమానాలే నాకు అన్నపానాలు అయినా నీ కృప నాకు ఉన్న చాలు పేరుకే ఉన్నానయ్యా ప్రేమలేని వాడినయ్యా పేరుకే ఉన్నానయ్యా ప్రేమలేని వాడినయ్యా పేరు పెట్టి పిలిచినావయ్యా ప్రేమతోనే నడిపినావయ్యా పేరు పెట్టి పిలిచినావయ్యా ప్రేమతోనే నడిపినావయ్యా ఏసయ్యా, నేను కూడా ఆ వంటి గువ్వలాగే కదా. అసలు మారుతున్నా నా స్థితి? దీవెనా, తొందరగా పడుకో, రేపు ఉదయాన్నే లేవాలి, హోటల్లో చాలా పనుంది. సరే అయ్యగారు, పడుకుంటాను. నిద్రలోనే నన్ను తీసుకెళ్ళిపోయేసయ్యా. హలో, ఏమయ్యా 3 monthsగా లోన్ కట్టట్లేదు? షాప్ని సీజ్ చేయాలి ఏంటి? సార్ వచ్చే మంత్ నుంచి కరెక్ట్గా కట్టేస్తాం సార్. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. బిజినెస్ కొద్దిగా డల్గా జరుగుతూ ఉంది సార్. నేనే బ్యాంక్ దగ్గరకు వచ్చి మీ అమౌంట్ పే చేస్తాను సార్. ఈ మంతే నీకు టైం, తర్వాత నీ ప్రాపర్టీని వేలం వేసేస్తాము. ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా పడుతుంది. క్రిస్టియన్ అమ్మాయిలాగా ఉంది. సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. ఇదిగో అమ్మాయి, ఇలారా. నీ పేరేంటి? అయ్యగారండి, నా పేరు దీవెన. చాలా చక్కగా పాడుతున్నావు. పక్కనే మన చర్చి. ఈ ఆదివారం వచ్చి పాట పాడుదురా. అయ్యగారు, చెప్పు. ఆదివారం చర్చిలో పాట పాడడానికి రమ్మన్నారు. నేను వెళ్తానయ్య గారు. అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు?
నువ్వేమన్నా పెద్ద సింగర్ అనుకుంటున్నావా? కూటికి కూడా గతిలేని అనాథవి. అక్కడికి వెళ్ళి నువ్వు పాడి సించేదేం లేదు. వెళ్ళి ఆ ఎంగిల్ పెట్టి కడుగు పో. లేదయ్య గారు, నేను వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళు, ఈ హోటల్ పక్కకే రావద్దు. ఎవరు నీకు అన్నం పెడతారో నేను చూస్తా. పెద్ద పాటలు పాడతావు నువ్వు. వెళ్ళు. నేనే బ్యాంకులో లోన్ తీసుకొని ఎలా కట్టాలో సతమతం అవుతుంటే నీకు పాటలు కావాల్సి వచ్చిందా? వెళ్ళి ఇక్కడి నుంచి ఫస్ట్. నా వల్ల ఎన్ని కష్టాలు రేనా నీకు అమ్మకి. బాగున్నప్పుడు లైవ్ కాన్సర్ట్స్ అని ప్రోగ్రామ్స్ అని మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నాను. ఇప్పుడు బాగాలేనప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. దేవుడిచ్చిన టాలెంట్ని ఈ లోకానుసరమైన పాటలకి, సినిమా పాటలకు ఉపయోగించానే కానీ దేవునికి ఉపయోగించలేకపోయాను. అందుకేనేమో దేవుడు నన్ను ఓటి కొండగా మార్చేశాడు. అలా అనద్దన్న. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము. రీనా, రీనా, చెప్పండి అన్న, పిలిచారా? పాట ఎవరైనా పాడినారా ఇప్పుడు? నువ్వేమైనా పాడినావా? లేదన్నా, నేను పాడలేదన్నా. లేదా? నాకు అమ్మ పాట పాడినట్టు వినిపించింది. నిద్ర రావడం లేదు రీనా. కుండను నేను, నన్ను ఓదార్చుము. ఒంటి గువ్వను నేను, నీలో దిగిపోనిమ్ము. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము. ఒంటి గువ్వను నేను, నీలో దిగిపోనిమ్ము. అలుసైనాను అలుసైనాను నా వారికి, అలుసైనాను అందరికీ, అలుసైనాను నా వారికి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము. ఒంటి గువ్వను నేను, నీలో దిగిపోనిమ్ము. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము. ఒంటి గువ్వను నేను, నీలో దిగిపోనిమ్ము.
ఓటికుండను నేను నన్ను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసుని గాయపరచగా ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసుని గాయపరచగా దిగిపోనిమ్ము ఓటికుండను నేను నన్ను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు ఈ లోకమే ఏకమై నిలచిన పక్షమై నీవుంటే చాలయ్యా ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయ్యా నా పక్షమై నీవుంటే చాలయ్యా ఓటికుండను నేను నన్ను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము నువ్వేం బాధపడదు దీవెన. నువ్వు ఈరోజు ఈ హోటల్లో పనిచేస్తూ ఉండొచ్చు. రేపు దేవుడు నిన్ను దీవిస్తే ఈ హోటల్కి యజమానురాలు అవుతావు.
కావాలని, నీ నీడ కావాలని, నీ తోడు కావాలని, నీ నీడ కావాలని, నా ప్రాణము ఆశపడుచున్నది యేసయ్యా, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది యేసయ్యా, నా ప్రాణము ఆశపడుచున్నది, నీ తోడు కావాలని, నీ నీడ కావాలని. బాధలలో ఉన్నప్పుడు నాకు నీడగా నీవే ఉన్నావయ్యా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా నీవే ఉన్నావయ్యా, నేను బాధలలో ఉన్నప్పుడు నాకు నీడగా నీవే ఉన్నావయ్యా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా నీవే ఉన్నావయ్యా, యేసయ్యా నాకు తోడుగా నీవే ఉన్నావయ్యా, యేసయ్యా నాకు తోడుగా నీవే ఉన్నావయ్యా, నీ తోడు కావాలని, నీ నీడ కావాలని. నా కన్నవారే నన్ను విడచినప్పుడు ప్రేమతో నీవే నా దరి చేరావు, ఘోర పాపములో నేను పడినప్పుడు విలువైన రక్తమిచ్చి నన్ను కొన్నావు, నా కన్నవారే నన్ను విడచినప్పుడు ప్రేమతో నీవే నా దరి చేరావు, ఘోర పాపములో నేను పడినప్పుడు విలువైన రక్తమిచ్చి నన్ను కొన్నావు, యేసయ్యా విలువైన రక్తమిచ్చి నన్ను కొన్నావు, యేసయ్యా విలువైన రక్తమిచ్చి నన్ను కొన్నావు, నీ తోడు కావాలని, నీ నీడ కావాలని.
చిత్తములో నేను నడవాలని, నీ సాక్షిగా ఇలా బ్రతకాలని, నా తుది శ్వాస వరకు నీ సన్నిధిలోనే నీ సేవ నేను చేయాలని. నీ చిత్తములో నేను నడవాలని, నీ సాక్షిగా ఇలా బ్రతకాలని, నా తుది శ్వాస వరకు నీ సన్నిధిలోనే నీ సేవ నేను చేయాలని. యేసయ్యా నీ సేవ నేను చేయాలని, యేసయ్యా నీ సేవ నేను చేయాలని. నీ తోడు కావాలని, నీ నీడ కావాలని, నీ తోడు కావాలని, నీ నీడ కావాలని. నా ప్రాణము ఆశపడుచున్నది యేసయ్యా, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది యేసయ్యా, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది యేసయ్యా, నా ప్రాణము ఆశపడుచున్నది. కష్టకాలంలో మనుషులు మన చేయి విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన మన చేయి అన్నడును విడువడు ఎడబాయుడు. ఆయనే మన ఆశ్రయము, నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఏమి ఇక్కడ కూర్చున్నా? ఏం పని లేదా నీకు? ఏంది బట్టలు? హెల్త్ బాగాలేదమ్మా. హెల్త్ బాగాలేకపోతే ఏం సావలే, లేగు పోయి పనులంతా చేయిపో. పాప పండుకో ఉంది, సౌండ్ లేకుండా పని చేసుకో. మహి, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? బూస్ట్ తీసుకోనరా. ఈ అనాథ బతుకు అంతేలే. ఛీ, ఎవరో కన్న బిడ్డో మా వాడు ఇంటికి తీసుకొచ్చినాడు, తీసుకొని వచ్చి వాడు చచ్చినాడు. ఇప్పుడు నేను చస్తా ఉన్నాను. మమ్మీ, స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాను మమ్మీ. సరేరా తల్లి. థ్యాంక్ యూ మమ్మీ. చింతగా ఉన్నవారే నన్ను చెడుగా చూసిరు, సొంతమన్న వారే నన్ను గుంతలో తోసారు. ఏమక్క బాగున్నారా? పాపకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మంచి సంబంధం ఉంటే ఏమని చెప్పండి అక్క. ఎవరికి? మహీకా? చి దానికా పెళ్లి? నా కూతురికి పెళ్లి. పాపం వింటుందేమో అక్క. వింటే విన్నేలే, ఎవరెవరికో పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఉంటే ఉన్ని, పోతే పోనే. ఇలా మాటలు పడడం కన్నా చనిపోవడమే మేలు. కారణము నేనేగా నమ్మడం
ఒక నిమిషం ఆగు. నేను చెప్పేది వినమ్మా. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నేనందరూ ఉన్నా అనాథనే. నన్ను పట్టించుకోవడానికి అమ్మ లేదు, నాన్న లేడు. కన్న తల్లి పారేసింది, పెంచిన తల్లి తరిమేసింది. నీకెవ్వరు లేదని బాధపడకమ్మా. నీకు దేవుడున్నారా. దేవుడా? ఎక్కడున్నారు సార్ దేవుడు? ఆయన చూస్తున్నాడనేది తప్పు సార్. ఆయన ఉన్నాడనేదే తప్పు సార్. ఉంటే నా పరిస్థితి ఇలా ఎందుకు సార్ ఉంటుంది? నువ్వు నా కూతురు లాంటి దానివే. నా కూతురు కూడా చెప్పిన మాట వినకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో. కన్న తండ్రి ఉన్నాడని మరిచి ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతుందో. ఇప్పుడు ఆ అమ్మాయినే వెతుకుతూ వచ్చాను. నా కూతురు ఇక్కడెక్కడో ఉంటుంది. ఇదిగో తన ఫోటో. ఆ చెట్టు దగ్గరే మా ఇల్లు. మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పు. ఇది నేనే. ఎక్కడ సారు? ఒక్కసారి కళ్ళు మూసుకొని, దేవుడా నువ్వు నిజంగా ఉంటే నన్ను చూస్తున్నావా అని అడుగు. అన్న, ఇది ప్రవీణ్ అన్న వాళ్ళ ఇల్లే కదా? అవును. మీరెవరు? నిన్న సాయంత్రం నేను చనిపోబోతుంటే ఆసారే నన్ను కాపాడారు. ఈ ఫోటో కూడా ఇచ్చారు. ఈ ఫోటోలో ఉన్నది నేనే. నిన్న ప్రవీణ్ అన్న ఎక్కడికి బయటికి పోలేదు. అన్న ఇంట్లోనే నిద్రపోతున్నారు. నిన్న ఏ టైంకి? నిన్న సాయంత్రం. నిన్న సాయంత్రమా? జాకబ్, ఒక్క నిమిషం ఆగు. అన్నా, నిన్న మీరు ఇంటి దగ్గరే ఉన్నారు కదన్నా. ఈసారే ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. నీ బాధ యేసయ్య చూశాడు. నిన్నొచ్చింది నేను కాదు, నిన్నొచ్చింది ఆ యేసయ్య. నీకోసం ఆయనే వచ్చాడు. నువ్వు అనాథ కాదు. నువ్వు ఆయన అరచేతిలో ఉన్నావు. ఆయన కనుచూపులో ఉన్నావు. దేవుడా? ఎక్కడున్నారు సార్ దేవుడు? మరణపు అంచులో మరువని